యాక్చువల్‌గా ఇక్కడ మనం చూసుకుంటే వినాయకుడిని నిలిపారు. బొద్దాం గ్రామంలో ఛాలెంజ్ యూత్ ఆధ్వర్యంలో ఈ వినాయకుడిని నిలపడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఏదైనా వాతావరణానికి హానికరంగా లేకుండా వినాయకుడిని నిలుపుదాం అని అనుకున్నాం మా యూత్ సభ్యులం. అయితే చూసుకుంటే గత 4 సంవత్సరాల నుండి కూడా 2022లో కూల్ డ్రింక్స్‌తో వినాయకుడిని నిలపడం జరిగింది. 2023లో కొబ్బరికాయలతో తయారు చేశారు. అలాగే 2024లో గరికపూసతో పెట్టారండి వినాయకుడు. అదే ఈ సంవత్సరం 2025లో చూసుకుంటే నాణెములతో వినాయకుడు పెట్టారు. మేము చూసుకుంటే మన ఏరియాలో ఎక్కడ కూడా ఇటువంటి వినాయకుడు లేదండి. ఈ వినాయకుడు రూ. 25,000 నాణేలతో రూ. 1 నాణేలతో తయారు చేయడం జరిగింది. దీనికి మా యూత్ అయితే 10-15 డేస్ ముందుగానే ప్రిపేర్ చేసుకొని, ప్లాన్ చేసుకొని, ఒక యూనిటీగా ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని ఈ వినాయకుడు అనేది నిలపడం జరిగింది. ఈ ఛాలెంజ్ యూత్ అనేది మామూలుగా ఉంటుందండి. ఎక్కడ కూడా యూత్ ఉంటుంది, కమిటీ ఉంటుంది. కానీ ఈ ఛాలెంజ్ యూత్ అంటే నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. సుమారు 250 మంది ఒక యూనిటీగా నిలబడి ఒక ప్లేస్‌లో వినాయకుడు పెట్టడం అంటే అది ఆషామాషీ కాదండి. అటువంటి వినాయకుడు అలాగే ప్రతి సంవత్సరం కూడా ఏదైనా సరే మనం ఇప్పుడు చూసుకుంటే 25 అడుగులు, 30 అడుగులు, 50 అడుగులు ఉన్నాయి. కానీ అన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేయడం జరిగింది. కానీ ఇక్కడ మా ఛాలెంజ్ యూత్ అయితే మాత్రం గత 4 సంవత్సరాల నుండి కూడా మేము పెట్టే ప్రతి వినాయకుడు కూడా ఎటువంటి వాతావరణ కాలుష్యం చేసే విధంగా అయితే లేదు.